అందరికి నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు మేము అరంబోల్ బీచ్కి వచ్చామండి. అరంబోల్ బీచ్ ఏంటంటే ఫేమస్ బీచ్ ఇన్ గోవాలో అరంబోల్ బీచ్ అనేది ఏంటంటే ఫారినర్స్ ఎక్కువ ఉంటారు ఇక్కడ అనమాట. అంటే ఇక్కడ బయట వేరే దేశాల నుంచి వచ్చి వేరే కంట్రీస్ నుంచి వచ్చి ఇక్కడ చాలామంది ఉంటారు. అండ్ ఇట్స్ కైండ్ ఆఫ్ అ న్యూడ్ బీచ్ కూడా అంటారు దీన్ని. అండ్ ఇక్కడ ఫొటోస్ తీయడం, వీడియోస్ తీయడం ప్రొహిబిషన్ అండి. ఇక్కడ మన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయనివ్వరు. మనం తీయాలనుకుంటట్లేదు, తెలియకుండా తీయాలి. బట్ ఒకవేళ తెలిసిందంటే ఫోన్స్ లాక్కుంటారు, లేదంటే గొడవ జరుగుతుంది అనమాట. ఇది ఎంట్రన్స్ అండి. మనకు అక్కడ కార్ పార్కింగ్ చేసుకున్నాను. సో కార్ పార్కింగ్ చేసుకుని ఇలా ముందుకెళ్ళినట్లయితే అక్కడ ఎదురు కనిపిస్తుంది చూడండి సందు. ఆ సందులో నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట. లోపలికి వెళ్తే నీకు అరంబోల్ బీచ్ వస్తుంది. ఈ బీచ్లో ఏంటంటే ఇంకొకటి స్కామ్స్ కూడా జరుగుతాయండి. అండ్ స్కామ్స్ అయితే జరుగుతాయని చెప్పేసి విన్నాను. వచ్చిన వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. స్కామ్స్ అంటే ఎలాంటి స్కామ్స్ అంటే మనం చైర్స్ తీసుకొని ఆ చైర్స్కి స్కామ్ అన్నట్టు, లేకుంటే మసాజ్ స్కామ్ అన్నట్టు ఇవాళ స్కామ్స్ జరుగుతాయి అన్నమాట. చాలా ఎక్కువ జరుగుతాయి. జాగ్రత్తగా ఉండండి. వచ్చేసాము ఇప్పుడు. అక్కడ చూడండి, నాకు వెల్కమ్ అరంబోల్ బీచ్ షేక్. సో ఇది ఎంట్రన్స్ అనమాట, మనకు అరంబోల్ బీచ్ షేక్ ఎంట్రన్స్ ఇది. సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. అక్కడ కనిపిస్తుంది చూడండి సందు. ఆ సందులో నుంచి లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్తే మనకి బీచ్ కనిపిస్తుంది. సో దయచేసి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇదైతే మాత్రం సూపర్ ఫన్, ఎంటర్టైన్మెంట్ అండ్ కొద్దిగా బోల్డ్ వీడియో. 18 years అబవ్ ఉన్న వాళ్ళైతే చూడొచ్చు, హ్యాపీగా చూడొచ్చు. అందరికీ ఫ్యామిలీకి సెట్ అయ్యేలా వీడియో తీస్తాను. బట్ లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూసారన్నట్లు ఒక మంచి వీడియో వస్తుంది. సో అక్కడ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ నాకు చైర్స్ వేసారు చూడండి. సో అక్కడ మనం చైర్స్ తీసుకొని కూర్చోవచ్చు. బట్ ఇక్కడ మనం కూర్చోవాలన్నట్లయితే కంపల్సరీ ఏదో ఒకటి తీసుకోవాలండి. తీసుకుంటేనే కూర్చొనిస్తారు, లేకుంటే కూర్చొనివ్వరండి. కంపల్సరీ మనం ఏదో ఒకటి ఆర్డర్ చేయాలి. అమ్మాయి చూడండి వీడియోస్ తీసుకుంటుంది. నేనైతే చికెన్ ఆర్డర్ పెట్టాను. చికెన్ ఆర్డర్ పెట్టేసి కూర్చొని బీచ్ చూస్తున్నాను అనమాట. మార్నింగ్ టైం అయింది. మార్నింగ్ 11 o'clock అవుతుంది ఇప్పుడు టైము. అసలు లొకేషన్ చూడండి ఎంత బాగుంది. చూడండి బీచ్ చూడండి ఎంత బాగుంది. చూడండి సన్ ఎక్కడ ఉన్నా చూడండి. బీచ్ మొత్తం చూడండి ఎంత బాగుంది. జనాలందరూ బీచ్లో బాగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. అక్కడ చూడండి ఒక అతను లాస్ట్కి వెళ్ళిపోయి అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ అమ్ముతుంది చూడండి, పూసలు అమ్ముతుంది చూడండి. ఆమె ఒక పూస అడిగాం మేము. ఒక్క పూస నాకు 2,000 రూపీస్ చెప్పిందండి. 2,000 రూపీస్ చెప్పింది. హార్డ్లీ ఒక 30 రూపాయలు కూడా చేయదు అది. ఆమె నాకు 2,000 రూపాయలు చెప్పిందండి. అది 20 రూపాయలు చేయండి, 20 రూపాయలు 30 రూపాయలు చేయండి పూస 2,000 రూపాయలు చెప్పింది. అంటే ఇలానే స్కామ్స్ చేస్తారండి. ఫస్ట్ మనల్ని చూసిన తర్వాత మనకి అది నచ్చింది అనుకోండి, దాన్ని బట్టి స్కామ్స్ చేస్తారనమాట. సో ఇక్కడికి చూడండి మనకు ఫ్లాగ్ పెట్టారు. కర్ణాటక అదే గోవా స్టేట్స్ది ఫ్లాగ్ పెట్టారు. అండ్ అట్ ద సేమ్ టైం అంటే ఈ ఫ్లాగ్ పెట్టారనమాట. బీచ్ సైడ్ది ఫ్లాగ్ పెట్టారు. దీన్ని దాటి వెళ్ళకూడదు అని చెప్పేసి ఫ్లాగ్ పెట్టారు. బీచ్ అయితే చాలా ప్లెజెంట్గా కామ్గా ఉందండి. బీచ్ అయితే మాత్రం చాలా ప్లెజెంట్గా ఉంది, కామ్గా. ఈరోజు కొద్దిగా తక్కువ ఉన్నారు ఫారినర్స్. మేబీ తెలీదు, మేబీ ఈవినింగ్ వస్తారేమో. అంటే మంచి ఎండ ఉంది కదండి. ఎండ ఉన్న వాళ్ళు కొద్దిగా తక్కువ కనిపిస్తున్నారు. ఫారినర్స్ అయితే తక్కువ కనిపిస్తున్నారు. అంతా మన వాళ్ళే కనిపిస్తున్నారు. అక్కడ చూడండి హ్యాపీగా పడుకున్నాడు చూడండి. ఫుల్ వేసుకొని పడుకున్నట్టున్నాడు. ఇక్కడ చూడండి ఈయన వస్తున్నారు చూడండి. అక్కడ చూడండి మొత్తం బీచ్ లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళి ఎంజాయ్ చేసే వాళ్ళు ఉన్నారు చూడండి. మొత్తం ఈ బీచ్లో మొత్తం లోపలికి వెళ్ళి ఎంజాయ్ చేసే వాళ్ళు ఉన్నారు చూడండి. అండ్ ఈ బీచ్లో నీకు అలలు కూడా కొద్దిగా తక్కువ ఉన్నాయండి. మరి అంత బాగా బీచ్లో వచ్చినంత అలలు ఇక్కడ లేవు. బాగా బీచ్లో ఏంటంటే కొద్దిగా అలలు ఎక్కువ వచ్చాయన్నమాట. వేవ్స్ ఎక్కువ ఉన్నాయి. ఈ బీచ్లో కొద్దిగా తక్కువ ఉన్నాయి. వేవ్స్ అయితే కొద్దిగా తక్కువే ఉన్నాయి. అంటే చిన్నపిల్లలు కూడా లోపలికి వెళ్ళి అంటే లోపలికి వెళ్ళాము కానీ అక్కడ దాకా వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. సో అలా ఉందన్నమాట. ఈ బీచ్లో కొద్దిగా వేవ్స్ అయితే కొద్దిగా తక్కువే ఉన్నాయి. అండ్ రిటర్న్ చూడండి అక్కడ నాకు పోలీస్ వెహికల్ వెళ్తుంది చూడండి. అది సెక్యూరిటీ వెహికల్ అనమాట. అంటే నీకు బీచ్లోకి ఎవరిని వెళ్ళనివ్వకుండా ఆపుతారు వాళ్ళు. అట్ ద సేమ్ టైం సేఫ్టీ అనమాట. సేఫ్ గార్డ్స్ అంటారు చూడండి, లైఫ్ గార్డ్స్ సేఫ్ గార్డ్స్ అంటారు కదా వాళ్ళు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళే అండి. అక్కడ మనకి నించున్న వాళ్ళందరూ వాళ్ళే అనమాట. అక్కడ నించున్న చూడండి చైర్ వేసుకొని కూర్చోన్నారు పైన. వాళ్ళందరూ సేఫ్ గార్డ్స్. ఇన్ కేస్ ఎనీ కైండ్ ఆఫ్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు వాళ్ళు మనల్ని సేవ్ చేస్తారు. సేఫ్ గార్డ్స్ అంటారు వాళ్ళని. ఇక్కడ ఒక్క బ్యాచ్ తగిలింది. ఇంతసేపు తిరుగుతుంటే ఒక్క బ్యాచ్ తగిలిందండి అక్కడ. బట్ వాళ్ళ దగ్గర ఫోటో తీసుకుందా అంటే తీసుకోలేకపోయాను. అంటే ఏమంటారా అనే భయంతో నేను అటు సైడ్ వెళ్ళలేదు, ఆగిపోయాను అనమాట. వెళ్ళకుండా ఆగిపోయి ఫోటో తీసుకోలేదు నేను. మిగతా మొత్తం బీచ్ అయితే మొత్తం ఖాళీ ఉందండి ఈరోజు. చాలా వరకు మొత్తం ఖాళీ ఉంది. ఎందుకో తెలియట్లేదు. అంటే ఇక్కడ చూడండి వీళ్ళని చెప్పాను కదా. సో చాలా వరకు ఖాళీ ఉందండి. ఎందుకో అర్థం కావట్లేదు.
చాలా అంటే చాలా వరకు ఖాళీ ఉంది, బీచ్ మొత్తం ఖాళీ ఉంది. మేబీ ఈవినింగ్ టైంలో ఫుల్గా వస్తారనుకుంటాను, మార్నింగ్ టైం కదా, చాలా వరకు ఖాళీ ఉంది. అక్కడ లైఫ్ గార్డ్ వెళ్తున్నాడు అండ్ ఎక్కడ చూడడానికి పిల్లలు ఆడుకున్నారు. అక్కడ ఆయన చూడండి ఫుల్ తాగేసి పడుకున్నాడు. చూడండి జూమ్ చేస్తున్నాను, ఫుల్ తాగేసి పడుకున్నాడు, మొత్తం కూడా తెలియట్లేదు, సమ్మగా పడుకున్నాడు బీచ్లో. ఇక్కడ చూడండి అక్కడ లాస్ట్లో ఒక ఆమె చూడండి, ఆమె కూడా ఫుల్ తాగేసి లోపలికి వెళ్ళి ఎంజాయ్ చేస్తుంది. ఇక్కడ చూడండి ఇలా ఉందండి మొత్తం ఆరంబోల్ బీచ్. అసలు నేను అనుకొని వచ్చింది ఒకటి, ఇక్కడ అయ్యింది ఒకటి. నేను ఇంకా ఫుల్గా జనాలు ఉంటారు అనుకొని వచ్చాను, ఇక్కడ అంత జనాలు ఎవరు లేరు. ఇక్కడ ఒక బ్యాచ్ వస్తున్నా చూడండి. సో ఇలా ఉంది, బట్ లాస్ట్ వరకు చూద్దాం, వెయిట్ చేద్దాం. ఎందుకంటే మా ఫ్లైట్ ఈవినింగ్ ఉందండి, ఈవినింగ్ మా ఫ్లైట్ అరౌండ్ 8 o'clockకి. మేము ఇక్కడ అట్లీస్ట్ ఒక 3-4 hours టైం స్పెండ్ చేసి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఎందుకంటే మేము హోటల్ చెక్అవుట్ చేసి వచ్చాము. సో ఇక్కడ ఒక ఆమె చూడండి స్వీట్ కార్న్ తీసుకుంటుంది. అక్కడక్కడ కనిపిస్తున్నారండి, మరీ అంత ఓగేం లేరు, అక్కడక్కడ కనిపిస్తున్నారు. రావచ్చండి, బట్ నా సజెషన్ ఏంటంటే ఈవినింగ్ టైం రావడం బెస్ట్, మార్నింగ్ టైం రావడం కన్నా ఈవినింగ్ టైం రావడం బెస్ట్. నాకు తెలిసి ఈవినింగ్ టైంలో నేను పార్టీస్ అవన్నీ జరుగుతాయి అనుకుంటా, ఈవినింగ్ టైం రావడం బెస్ట్. అదే చెప్పా కదా, ఇప్పుడు ఒక బ్యాచ్ వచ్చే చూడండి, అక్కడ వెళ్తున్నారు వాళ్ళు. మేము బయలుదేరేసాము. ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేయాలి అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. జై హింద్. ఒక్క లైక్ కొట్టండి ప్లీజ్.